హృదయం అనే సరస్సులో పద్మవనం యొక్క వేళ్లలాగా నిగూఢంగా ఉన్నది. ఎక్కడ ఉంది? హృదయంలో ఉన్నాడు పరమాత్మ. నా ఆత్మతత్వం అనేది హృదయంలో ఉంది. ఎట్లా ఉంది? ఆ చెరువులో కదా పద్మాల వేళ్ళు లోపలికి వెళ్ళిపోయి, ఎందుకని త్వరగా రావు. పీకితే పద్మాలు వస్తాయి, కానీ ఆ బాగా బలంగా లాగాలి. ఆ పద్మాలు వెళ్ళి కలెక్ట్ చేసుకునే వాళ్ళని అడిగితే చెప్తారు. అంత లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు కాళ్ళు కూడా చుట్టేసుకుంటాయి. జాగ్రత్తగా వెళ్ళాలి పద్మాలు కోయటానికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే బయట రావటం కష్టం. ఆ వేళ్ళు ఇరుక్కుపోతాయి. జాగ్రత్త తెలిసిన వాళ్ళే చేయాలి. పద్మాలు కనిపించే కదా కోసుకుందామని లోపలికి దిగితే బయటికి రావటం కష్టం. కొన్నిసార్లు అట్లా ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. అంత లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి వేళ్ళు. పద్మవనం యొక్క వేళ్లలాగా నిగూఢంగా ఉన్నది. లోపల కనిపించకుండా ఉన్నాయి వేళ్ళు, కానీ కనిపించకుండా ఉన్నాయి. నిగూఢంగా ఉన్నటువంటిది. చేతులు కాళ్ళు మొదలైన అవయవాలన్నిటినీ కూడా గట్టిగా కట్టి సుందరంగా నిలబెట్టిన తాడులాగా ఉన్నది. వీటిని ఇది మనం దిష్టిబొమ్మ కట్టినట్టుగా లేదా? ఇది చేతులు కాళ్ళు అని కట్టి నిలబెట్టినట్టుగా ఆ తాడు, ఈ చేతులు కాళ్ళు కట్టడానికి ఉపయోగపడే తాడు ఆ లోపల ఉండే చైతన్యం. ఆ తాడులాగా ఉన్నది. తంతుం సర్వాంగ సుందరం. ఆహా, ఎంత మంచి చక్కటి రచన! ఏ ప్రాణికి ఆ ప్రాణే సుందరం. కాకి కాకే, పంది పందే, కుక్క కుక్కే, మనిషి మనిషే. దేనికదే. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విచిత్రం. ఈ ప్రాణులన్నిటినీ కూడా ఇట్లా సుందరంగా కట్టి నిలబెట్టి ఉంచినది ఏది? ఆ పరమాత్మ చైతన్యం. తంతుం సర్వాంగ సుందరం జనతా జీవనోపాయం. ఆ జనులకందరికీ కూడా జీవనోపాయంగా ఉన్నది అయినటువంటి ఆ చిదాత్మని నేను చేరుకున్నాను. అందరూ జీవిక, అందరూ జీవిస్తున్నారే. ఈ జీవిక ఏమిటి? ఇది పరమాత్మే. ఎవరి పని వాళ్ళకి గొప్పది. జనతా జీవనోపాయం. ఇప్పుడు వరుసగా మనం ధ్యాన శ్లోకాల్లో చెప్పుకుంటూ వస్తే చివర్లో జీవనం సర్వభూతానాం, అన్ని భూతాలకి కూడా జీవనమైనది. మనకి ధ్యాన శ్లోకాల్లో కూడా ఉంది కదా. అట్లా సర్వ జన జీవనం లేదా జీవనంగా ఉపాయంగా ఉంటూ ఉన్నది. అటువంటి ఆ చిదాత్మని నేను చేరుకున్నాను. ఈ బ్రహ్మామృతము లోక ప్రసిద్ధమైన అమృతం కంటే కూడా భిన్నంగా ఉన్నది అనే విషయాన్ని చెప్తున్నారు. లోకంలో అమృతాన్ని గురించి మనం వింటాం. అమృతం అంటే చాలా గొప్పది, అందరికీ అమృతం లభించాలి అని దేవతలంతా ఇష్టపడ్డారు. ఆ అమృతం కన్నా కూడా భిన్నమైనది, ఆ అమృతం కన్నా కూడా చాలా విశేషమైంది ఈ చిదాత్మ, ఈ పరమాత్మతత్వం అనే దాన్ని చెప్తూ అక్షీరార్ణవ సంభూతం అశశాంకముపస్థితం అహార్యం అమృతం సత్యం చిదాత్మానముపాస్మహే. ఇది ఏదో క్షీరసాగరాన్ని మథిస్తే పుట్టింది కాదు. ఇది అక్షీరమథనం. ఇది క్షీరమథనం చేసినప్పుడు పుట్టిన అమృతం ఉందే, అది దీనికన్నా చాలా చిన్నది, అల్పమైంది. ఇది ఈ అమృతం, ఇది పరమాత్మామృతం, జ్ఞానామృతం, ఇది జ్ఞానానందం, ఇది దానికన్నా గొప్పది. ఇది అట్లా క్షీరసాగర మథనంలో పుట్టింది కాదు. ఇది అమృతం కంటే చాలా గొప్పది, విలక్షణమైనది అని చెప్పి చంద్రుడి కంటే కూడా భిన్నంగా ఉన్నది. చంద్రలోక ప్రాప్తిరస్తు. చంద్రమండలంలో వెళ్తే అక్కడ అమృతమే అని, దానికన్నా కూడా విలక్షణంగా భిన్నంగా గొప్పగా ఉన్నది ఇది. అశశాంకం. అలాగే అహార్యం అమృతం సత్యం. ఇది అహార్యం, దీన్ని ఎవరు దొంగిలించుకుని పోలేరు. అమృతాన్ని అక్కడ పెట్టి చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటే కూడా గరుత్మంతుడు వచ్చి కొట్టుకుపోయాడు. తెలుసు కదా, మనకు కథలో వచ్చింది కదా. తల్లి దాస్యాన్ని పోగొట్టడానికి, తల్లి దాస్యంలో కష్టపడుతోంది వినత కద్రు దగ్గర. అడిగాడు, అమ్మా మా తల్లికి దాస్యం పోవాలి అంటే, నీ దగ్గర పాపం కష్టపడి పని చేసుకుంటూ ఉంది, తల్లి దాస్యాన్ని విడిపించాలి అంటే నేనేం చేయాలి అన్నాడు. అంటే అక్కడ అమృతం ఉంది ఇంద్రుడి దగ్గర, దాన్ని తీసుకొచ్చి నాకు నా పిల్లలకి ఇస్తే మీ తల్లి దాస్యం పోతుంది అని చెప్పింది. చెప్తే అప్పుడు గరుత్మంతుడు వెళ్ళి మహాఘోరమైన యుద్ధం చేసి ఆ అమృత కలశాన్ని పట్టుకొచ్చి ఆ కద్రుకి ఇచ్చాడు. ఇస్తే అప్పుడు ఆ వైనతేయ అంటే గరుత్మంతుడు తల్లిని విడిపించింది. నీకు ఈ రోజు నుంచి దాస్యం లేదు, పో, నిన్ను ఫ్రీ చేస్తున్నానని చెప్పింది. తల్లి దాస్యాన్ని విడిపించిన వాడు గరుత్మంతుడు. అందుకనే స్వామిజీ వారు కూడా ఒక కీర్తనలో, భజనలో తల్లి దాస్యాన్ని పంచముఖ ఆంజనేయ అన్నప్పుడు తల్లి దాస్యాన్ని విడిపించావు గరుత్మంతుడి రూపంగా అన్నారే. అహార్యం. అట్లా గరుత్మంతుడు అక్కడి నుంచి ఎత్తుకొచ్చేశాడే అమృతం, అట్లా దీన్ని ఎవరు ఎత్తుకెళ్ళలేరు. ఈ జ్ఞానామృతాన్ని, ఈ జ్ఞానానందాన్ని నీ నుంచి ఎవరు ఎత్తుకెళ్ళలేరు. భయం అక్కర్లా. విద్య అనేది ఎవరు దొంగిలించలేనిది, భయపడాల్సిన పనిలే. విద్య ఉంటే
ఏదైనా వస్తువులు దొంగిలిస్తారేమో కానీ నీ విద్యని ఎవరు దొంగిలించలేరు. అందుకనే విద్యార్థులు విద్యావంతులు కావాలి, విద్యని సంపాదించుకోవాలి, ఎవరు దొంగిలించలేరు. అది ఎప్పుడు నీ ఆస్తి, అది గొప్ప ఆస్తి. అది విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్య ఉంటే అందరూ గుర్తిస్తారు. విద్య లేకపోతే ఇంకా నువ్వు డబ్బులు చూసుకోవాలి లేదా ఇంకేదో చూసుకోవాలి, అంత ఫేక్. అది విద్య ఉంటే సత్యం, సత్యమైన కీర్తి వస్తుంది. అట్లా ఇది ఆహార్యమైనది అంటే ఎవరు దొంగిలించలేనిది, ఎవరు ఎత్తికెళ్ళలేరు. ఆహార్యం అమృతం సత్యం, ఇది సత్యామృతమైనది. ఇటువంటి ఈ చిదాత్మని మేము ఉపాసన చేస్తూ ఉన్నాము. అట్లా దాన్ని ఆ చిదాత్మని అమృతంలాగా భావన చేసి ఉపాసన చేయాలి. ఆ అమృతానికి ఎక్కడ ఉంది ఆ అమృతం అంటే, అమృతానికి 3 వలయాలు పెట్టాడు ఇంద్రుడు. అగ్ని వలయం, వాయు వలయం, ఇంకోటి ఏదో వలయం, 3 వలయాలు పెట్టి దాని లోపల పెట్టాడు. ఇక్కడ ఈ అమృతం ఎక్కడ ఉంది అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల మధ్యలో ఉంది. ఈ 3 వలయాలు ఈ మధ్యలో ఉంది ఈ అమృతం అనే భావన చేయాలి అని చెప్పారు. అటువంటి ఆ చిదాత్మని మేము ఉపాసన చేస్తూ ఉన్నాము. శబ్దస్పర్శ రూపరస గంధాలు ఉన్నాయి కదా, ఈ పంచవిధ ఈ గుణాలు వీటితో మొదలైన వాటితో కూడి అభివ్యక్తమవుతూ ఉన్నది. శబ్దాది గుణాల్ని ఇది ప్రకాశింపచేస్తోంది. ఇవన్నీ తెలిసేది చైతన్యం వల్లనే, పరమాత్మ వల్లనే. ఈ గుణాలన్నీ మనకు అర్థమయ్యే దానివల్లే కదా, అది లేకపోతే ఎక్కడి నుంచి తెలుస్తాయి? అట్లా ఉన్నది. వాస్తవానికి ఆ శబ్దాదులతో స్పర్శ లేకుండా ఉన్నది. తైరేవ రహితం శాంతం, పరమశాంతంగా ఉన్నది అయినటువంటి ఆ చిదాత్మని ఉపాగత నేను చేరుకున్నాను. ఈ విశేషణాలన్నీ కూడా చూసుకుంటూ ఆ చిదాత్మని ఉపాసన చేయాలి. అట్లా ఉన్నది. శబ్దస్పర్శాదులన్నీ దానివల్లే కలుగుతున్నాయి, కానీ ఇది వాటికి భిన్నమైనది, వాటితో స్పర్శ లేకుండా ఉన్నది. వాటన్నిటినీ మనకు తెలియచేస్తోంది, కానీ వాటితో భిన్నంగా ఉన్నది. అవి తెలియకుండా ఉన్నది, అవి పట్టుకోకుండా ఉన్నది, వాటితో స్పర్శ లేకుండా ఉన్నది. అటువంటి ఆ చిదాత్మని నేను పొందాను. చెప్పాం కదా, ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క ధ్యాన ప్రక్రియకి మనకు ఉపయోగపడుతుంది. అటువంటి శ్లోకం ఇది. ఆ రోజు ఒక శ్లోకం మీద ధ్యానం చేసుకోవచ్చు మనం. అటువంటి శ్లోకాలవి. ఆకాశ కోశ విశదం సర్వలోకస్య రంజనం న రంజనం నచాకాశం చిదాత్మానముపాగత. హృదయాకాశం అనేటువంటి ఆ కోశంలో స్పష్టంగా ప్రకాశిస్తూ ఉన్నది. అన్ని లోకాలకు అభివ్యంజకమైనది అంటే ప్రకాశకమైనది అని అర్థం. ప్రకాశకం అంటే అన్నిటినీ వెలిగించి చూపిస్తోంది. వాస్తవానికి అది రంజనం కానీ ఆకాశ సంబంధం కానీ ఏది లేకుండా ఉన్నది. అటువంటి ఆ చిదాత్మని నేను పొందాను. అది ఒకటి వ్యవహార పరంగా చూసుకోవటం, రెండవది ఈ వ్యవహారానికి అతీతమైనది అని కూడా చూసుకోవటం. ఈ 2 విధానాల్లో చూసి ఆ చిదాత్మని ఉపాసన చేసుకోవటం, ఆ చిదాత్మలో కలిసిపోవటం అనే దాన్ని అక్కడ మనకి చెబుతున్నారు. ఇంకా ఎట్లా ఉంది? ఇవన్నీ విభూతులే కదా ఇప్పటివరకు చెప్పారు. శక్తులు, ఆ ఆత్మ యొక్క శక్తి ఇవన్నీ చెప్పారు మనకి. విభూతి అనుకున్నాం. ఎట్లా ఉంది వాస్తవానికి అంటే గొప్ప మహిమతో కూడి ఉన్నది. చాలా వింతగా ఉంది. ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ, ఆశ్చర్యంగా తెలుసుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. తెలుసుకున్నా కూడా అటువంటిది ఇది. అందుకనే మహామహిమ్నా సహితం, మహామహిమ, దీని మహిమ ఎవరు వర్ణించలేరు. రహితం సర్వభూతిభి, వాస్తవానికి అంటే అద్వైత దృష్టితో గనక చూస్తే ఎటువంటి మహిమలు లేనిది. మహామహిమ్నా సహితం, అన్ని మహిమలు దానివే. వ్యవహార దృష్ట్యా వ్యవహారం అనేది లేదు కాబట్టి ఆ అద్వైత దృష్టితో చూస్తే గనక ఎటువంటి మహిమలు లేనిది. మహిమ లేదు అంటే ఒకడుండి ఇంకోడు ఉంటే మహిమ చెయ్యాలి, ఇద్దరు లేనప్పుడు మహిమలు ఎందుకు? అట్లా ఉండటమే మహిమ అంతే. ఏది కాకుండా ఏ మహిమ లేకుండా ఉండటమే మహిమ, అంతే కదా. ఏ పని చేయకుండా అట్లా రోజుల తరబడి ఉండాలంటే అదొక మహిమ, అంతే కదా అండి. అన్ని పనులు గొప్పగా చేస్తున్నారండి, అదొక మహిమ. ఏది చేయకుండా ఉండాలంటే అది మళ్ళీ ఇంకా కష్టం అండి, అది చాలా కష్టం. అది అబ్బో, ఏ ఆలోచన లేకుండా ఉండండి, ఒక క్షణం బుద్ధిని కట్టండి చూస్తాం, చాలా కష్టం. అది ఒక విభూతి, అది ఒక మహిమ. దానికన్నా మహిమ ఉందా?